బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో అమృత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లకు జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు ప్రారంభిస్తారు. అమృత్ పథకంలో భాగంగా తొలి దశలో బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లు అప్గ్రేడ్ చేసింది రైల్వే. మొత్తం స్టేషన్ల రూపురేఖలు మార్చేసింది. ఎయిర్పోర్ట్ ను తలపించేలా ఆధునీకరించింది. బేగంపేట రైల్వే స్టేషన్ కలర్ఫుల్ గా మారిపోయింది. స్టేషన్ లోకి అడుగు పెట్టగానే రాష్ట్రపక్షి పాలపిట్ట బొమ్మలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఇక అత్యాధునిక హంగులతో వెయిటింగ్ హాల్స్ ను ఆధునీకరించారు. మొత్తం 4 ఎస్కలేటర్లు, 2 లిఫ్ట్లు, దివ్యాంగుల కోసం ర్యాంపులు, విశాల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు. బేగంపేట రైల్వే స్టేషన్ లో మొత్తం మహిళా ఉద్యోగులే ఉండడం మరో స్పెషాలిటీ. దేశవ్యాప్తంగా అమృత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. మొత్తంగా 103 రైల్వే స్టేషన్లు జాతికి అంకితం చేయనున్నారాయన. ఇందులో భాగంగా తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. అమృత్ పథకంలో భాగంగా తొలి దశలో బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లు అప్గ్రేడ్ చేసింది రైల్వే. మొత్తం స్టేషన్ల రూపురేఖలు కూడా మార్చేసింది. ఎయిర్పోర్ట్ ను తలపించేలా ఆధునీకరించింది. అటు బేగంపేట రైల్వే స్టేషన్ ఎంతో కలర్ఫుల్ గా మారిపోయింది. స్టేషన్లోకి అడుగు పెట్టగానే రాష్ట్రపక్షి పాలపిట్ట బొమ్మలు స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి. మరోవైపు అత్యాధునిక హంగులతో వెయిటింగ్ హాల్స్ ఆధునీకరించారు. మొత్తం 4 ఎస్కలేటర్లు, అలాగే 2 లిఫ్ట్లు, దివ్యాంగుల కోసం ర్యాంపులు, విశాల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు. బేగంపేట రైల్వే స్టేషన్ మొత్తం మహిళా ఉద్యోగులే ఉండడం కూడా మరో స్పెషాలిటీ. దేశవ్యాప్తంగా అమృత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. మొత్తంగా 103 రైల్వే స్టేషన్లు ప్రారంభించబోతున్నారు. అయితే ప్రత్యేకంగా తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి. అయితే మొత్తంగా కరీంనగర్, వరంగల్, అలాగే బేగంపేట రైల్వే స్టేషన్లు వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. అక్కడ ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు, అసలు రైల్వే స్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎయిర్పోర్ట్ ని తలపించే విధంగా బేగంపేట్ రైల్వే స్టేషన్ ఎంతో అందంగా ఇక్కడ తయారవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మనం బేగంపేట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లు అన్నింటినీ కూడా ఆధునీకరణిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 3 చోట్ల అత్యాధునిక హంగులతో ముస్తాబైనటువంటి రైల్వే స్టేషన్లు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. కరీంనగర్, వరంగల్, అదేవిధంగా హైదరాబాద్ లోని బేగంపేట్ రైల్వే స్టేషన్. ఈ 3 రైల్వే స్టేషన్లను ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయడం జరిగింది. ఇక బేగంపేట్ రైల్వే స్టేషన్ ను చూస్తుంటే నిజంగానే రైల్వే స్టేషన్ కి వచ్చామా లేదంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళామా అనే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ గానీ, ఎంట్రీ గానీ, అన్ని సౌకర్యాలు కానీ ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైల్వే స్టేషన్ లోకి ఎంట్రీ ఇచ్చింది మొదలు అడుగడుగునా కూడా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా కట్టి పడేస్తున్నాయి. సో స్టేషన్ లోకి మనం ఎంటర్ అవ్వగానే మనకు మొదటగా తెలంగాణ రాష్ట్ర పక్షి అయినటువంటి పాలపిట్ట బొమ్మలు అనేవి కనిపిస్తున్నాయి. ఎంతో ఆకర్షణీయంగా వీటిని మనం రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అవ్వగానే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఒక్కసారి మనము ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు. లోపలికి వచ్చిన తర్వాత మనకి 2 వైపులా కూడా మనకి పాలపిట్టలు కనిపిస్తాయి. లోపలికి వచ్చిన తర్వాత కూడా పాలపిట్ట బొమ్మలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఎంట్రీ ఒకసారి మనం చూడొచ్చు. బేగంపేట అని చెప్పి మనకి తెలుగు, అదేవిధంగా హిందీ, అరబిక్, ఇంగ్లీష్ లో ఎంతో అందంగా రాశారు. ఒక్కసారి మనం ఈ విజువల్స్ అన్ని చూస్తుంటే నిజంగానే ఇది రైల్వే స్టేషనా లేదంటే ఎయిర్పోర్టా అన్న విధంగా కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా లవ్ బేగంపేట అనుకుంటూ ఇక్కడ ఒక స్టాచ్యూని కూడా మనకి పెట్టడం జరిగింది. సో దీంతో పాటుగా చూసినట్లయితే కూడా లోపల ప్రయాణికుల కోసం విశాలమైనటువంటి వెయిటింగ్ హాల్ ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 4 ఎస్కలేటర్లు, 2 హెవీ డ్యూటీ లిఫ్ట్లు, అదేవిధంగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంప్
ర్యాంపులను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా మనకి 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా లోపల చూసుకున్నట్లయితే కూడా సరికొత్తగా టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్నానాల గదితో పాటు వాటికి అటాచ్డ్ గా వాష్రూమ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రయాణికుల కోసం టీవీలు అదేవిధంగా వైఫైలను కూడా అధునాతన సౌకర్యాలతోటి లోపల ఏర్పాటు చేశారు. మొత్తంగా బేగంపేట రైల్వే స్టేషన్ అంతా కూడా సుందరీకరణతోటి ఎంతో అందంగా మారిపోయింది. 26.55 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బేగంపేట రైల్వే స్టేషన్ ని అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఎంతో అందంగా తీర్చిదిద్దారు. మొత్తంగా ఈ బేగంపేట రైల్వే స్టేషన్ యొక్క మరొక ప్రత్యేకత, ఇక్కడ సెక్యూరిటీ నుంచి అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మహిళలే కావడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా 22 మంది స్టేషన్ సిబ్బందితో పాటు 10 మంది ఆర్పీఎఫ్ మహిళా ఉద్యోగులు కూడా ఈ స్టేషన్ లో విధులు నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో ఇటు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లోని బేగంపేట రైల్వే స్టేషన్ ఈ మూడు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని మోదీ వర్చువల్ గా వీటిని ప్రారంభించబోతున్నారు. ఇటు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చూసుకుంటే 103 రైల్వే స్టేషన్లను ఈ రోజు ప్రారంభించబోతున్నారు. ఇక అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను అయితే పునరభివృద్ధి చేయబోతున్నారు. మొత్తంగా ఎక్కడికక్కడ అత్యాధునిక హంగులతో మన భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా వారి సౌకర్యార్థం కూడా అన్ని రకాల సౌకర్యాలతో ఎంతో అందంగా రైల్వే స్టేషన్లను అయితే తీర్చిదిద్దుతున్నారు. సో సాధారణంగా మనం చూసుకుంటే మనకి రైల్వే స్టేషన్లు అనేవి నార్మల్ గా ఉంటాయి. కానీ వచ్చేటువంటి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని భావి తరాలకు ఉపయోగపడే విధంగా వాటిని దృష్టిలో ఉంచుకొని అయితే ప్రస్తుతం రైల్వే స్టేషన్లని పునరభివృద్ధి అయితే చేస్తున్నారు. మొత్తంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బేగంపేట రైల్వే స్టేషన్ అంతా కూడా అత్యాధునిక హంగులతో ఎంతో అందంగా కనిపిస్తుంది. అనేక మంది ఇక్కడికి వచ్చి ఫోటోలు, సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా అన్ని రైల్వే స్టేషన్లు కూడా ఇదే విధంగా అవుతే బాగుంటుంది అనేది కూడా ఇక్కడికి వచ్చినటువంటి నగరవాసులు చెప్తున్నటువంటి మాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే బేగంపేట రైల్వే స్టేషన్ మరి కాసేపట్లో కూడా ప్రారంభం కాబోతుంది. అధికారులందరూ కూడా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. సో 3 ప్రాంతాలలో ఇటు కరీంనగర్, వరంగల్ అదేవిధంగా హైదరాబాద్ లో 3 చోట్ల 3 కేంద్ర మంత్రులు, 3 రాష్ట్ర మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీట్ కి హాజరు కాబోతున్నారు. ఈ ప్రారంభోత్సవంలో వారందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఇక ప్రధాని మోదీ వర్చువల్ గా వీటన్నింటినీ కూడా లాంచ్ చేయబోతున్నారు. సో ఇదే హంగులతో, అత్యాధునిక హంగులతో బేగంపేట రైల్వే స్టేషన్ అయితే మనకు అందుబాటులోకి వచ్చేసింది. సో మున్ముందు తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలలో కూడా రైల్వే స్టేషన్లు ఇదే విధంగా అత్యాధునిక హంగులతో అయితే అందుబాటులోకి రాబోతున్నాయి. సో ఎక్కడికక్కడ కూడా ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ కూడా మనకి ఎంతో అందంగా కనిపిస్తుంది. నిజంగానే అంటే ఇటు వైపు నుంచి వెళ్లే వాళ్ళందరికీ ఇది నిజంగానే బేగంపేట రైల్వే స్టేషనా లేదంటే మనం ఎయిర్పోర్ట్ కి ఏమైనా వచ్చామా అనే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. సో మన తెలుగు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా, తెలంగాణ సాంప్రదాయాలు ఇవన్నీ కనిపించే విధంగా లోపల మనకి ఎంతో అందంగా ముగ్గుల డిజైన్లను కూడా వేయడం జరిగింది. సో ప్రతి ఒక్క డీటెయిల్ ని కూడా ఎంతో క్షుణ్ణంగా తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మరి కాసేపట్లో అయితే బేగంపేట రైల్వే స్టేషన్ ని ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఈ ప్రారంభోత్సవానికి హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు, పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ అంజుమా. అత్యాధునిక హంగులతో అయితే తెలంగాణలో 3 అమృత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లో వర్చువల్ గా ప్రధాని మోదీ వీటికి ప్రారంభ